హాయ్ వాళ్ళందరికీ నమస్కారం. నేను మీ నవీన్ సార్. సో మన నవీన్ సార్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము. కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు, అది కూడా కేవలం ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏవైతే ఉపయోగపడతాయో అలాంటి టాపిక్స్నే మనం డిస్కషన్ చేస్తాము. సో ఇక్కడ ఆన్లైన్లో అయినా నేను చెప్పేటువంటి ఇతర క్లాసెస్ వేరే అకాడమీస్లో అయినా ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం నేను డిస్కషన్ చేయటువంటి ప్రయత్నం చేశాను. కాబట్టి కొన్ని అక్కడ క్లాసెస్ ఉండడం వల్ల, ఇతర దగ్గర క్లాసెస్ చెప్పడం వల్ల డే మొత్తం అక్కడ టైం స్పెండ్ చేయడం వల్ల ఇక్కడ మనకు ఆన్లైన్లో కొన్ని క్లాసెస్ చెప్పడానికి కొంచెం లేట్ అవుతుంది. కానీ మనం ప్రతి అంశాన్ని కూడా మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాము. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు మనకు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటి అంటే నీతి ఆయోగ్. సో ఈ నీతి ఆయోగ్ అనే అంశం ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉంది? ఈ నీతి ఆయోగ్కి రీసెంట్గా వైస్ చైర్మన్, దానితో పాటుగా పూర్తికాల సభ్యులు అంటే ఫుల్ టైం మెంబర్స్ అనేవి అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి మనం నీతి ఆయోగ్ గురించి డిస్కషన్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. సో దీనితో పాటుగా నేను ప్లానింగ్ కమిషన్ పైన కూడా నార్మల్గా ఓవరాల్గా ఒక ఐడియా, ఓవరాల్ వ్యూ కోసం ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. దానితో పాటుగా మనం నీతి ఆయోగ్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది 2016లో గ్రూప్ 1లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్. సో ఈ నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు ఏర్పడినది అంటే 2015 జనవరి 1 మనకు నీతి ఆయోగ్ అనేది ఏర్పడింది. సో ఈ నీతి ఆయోగ్ అనేది దేని స్థానంలో ఏర్పడిందంటే ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడినటువంటి ఒక సంస్థ. ఈ ప్రణాళిక సంఘం అనేది ఎప్పుడు రద్దయింది మరి? అది కూడా ఇంపార్టెంట్ మనకు. ప్లానింగ్ కమిషన్ అనేది 2014 ఆగస్టు 17న మనకు ప్లానింగ్ కమిషన్ అనేది రద్దయింది. సో ప్లానింగ్ కమిషన్ తర్వాత దాంతో వచ్చినటువంటి సంస్థే నీతి ఆయోగ్. సో ఈ నీతి ఆయోగ్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు నీతి ఆయోగ్ స్ట్రక్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదైతే నీతి ఆయోగ్ ఉందో వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది నీతి ఆయోగ్ అంటే, ఫస్ట్ చైర్మన్ ఉంటారు, నీతి ఆయోగ్ చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, సిఇఓస్ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో చైర్మన్ ఎవరు ఉంటారు? నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్. ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే వాళ్ళు నీతి ఆయోగ్కి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ గా ఉంటారు. వైస్ చైర్మన్ ఎవరు ఉంటారంటే అపాయింటెడ్ బై ద పిఎం, అంటే ప్రధానమంత్రి ఎవరిని అపాయింట్ చేస్తే వాళ్ళు వైస్ చైర్మన్ గా ఉంటారు. సిఇఓస్ గా ఎవరు ఉంటారంటే పార్లమెంట్ ఎవరినైతే అపాయింట్ చేస్తుందో వాళ్ళు సిఇఓస్ గా ఉంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే నీతి ఆయోగ్ కి చైర్మన్ ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్. నీతి ఆయోగ్ కి వైస్ చైర్మన్ గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరిని అపాయింట్ చేస్తే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ సిఇఓస్ ని అపాయింట్ చేసేది పార్లమెంట్, ఇది ఇంపార్టెంట్. వైస్ చైర్మన్ అపాయింట్ చేసేది ప్రైమ్ మినిస్టర్, సిఇఓస్ ని అపాయింట్ చేసేది పార్లమెంట్. సో నీతి ఆయోగ్ యొక్క మోటో ఏంటి? మోటో ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ యొక్క మోటో ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేది నీతి ఆయోగ్ యొక్క మోటోగా మనం చెప్పొచ్చు. నీతి ఆయోగ్ యొక్క పేపర్ ఏంటి? అఫీషియల్ పేపర్ ఏంటి అంటే అర్ధనీతి. నీతి ఆయోగ్ యొక్క అఫీషియల్ పేపర్ అర్ధనీతి. ఇది ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రింట్ చేయడం జరుగుతుంది. సో అందులో ప్రధానంగా నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలని అందులో ప్రచురిస్తారు. సో ప్రధానంగా నీతి ఆయోగ్లో మనకు గవర్నింగ్ కౌన్సిల్ అనేది కూడా ఉంటుంది, పాలక మండలి అని చెప్పేసి చెప్తాము. సో ఈ పాలక మండలిలో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు మరియు లెఫ్టినెంట్ గవర్నర్స్ అనే వాళ్ళు ఈ పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. సో ఈ నీతి ఆయోగ్ పాలక మండలి ఏదైతే ఉందో ఈ పాలక మండలిలో విధానపరమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. అంటే కొన్ని ముఖ్యమైనటువంటి డిసిషన్స్ అన్నీ కూడా, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డిసిషన్స్ అన్నీ కూడా మనకు గవర్నింగ్ కౌన్సిల్లో తీసుకోవడం జరుగుతుంది.
సో నీతి ఆయోగ్లో ప్రధానంగా మనకు ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నీతి ఆయోగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. కంపేరింగ్ టు మనకు ప్రణాళిక సంఘం కన్నా నీతి ఆయోగ్ ఇంపార్టెంట్. ప్రణాళిక సంఘంలో మీరు గమనించినట్లయితే అందులో ముఖ్యమంత్రులకు కానీ గవర్నర్లకు కానీ అంత ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ ఇక్కడ విధానపరమైనటువంటి నిర్ణయాలలో ముఖ్యమంత్రుల్ని కూడా భాగస్వాములు చేశారు కాబట్టి ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులకు కూడా ప్రాధాన్యత అనేది ఇస్తుంది నీతి ఆయోగ్. సో బేసికల్గా మనకు నీతి అనేది మనకు హిందీలో అంటాం. హిందీలో ఏంటి అంటే నీతి అంటే విధానం, నీతి అంటే విధానం అని చెప్పేసి అంటాము. నీతి అంటే విధానం తెలుగులో అయితే, ఆయోగ్ అంటే సంస్థ, ఆయోగ్ అంటే మనం సంస్థగా చెప్పుకుంటాము. సో హిందీలో అయితే నీతి ఆయోగ్ అంటే విధాన రూపకల్పన సంఘం, తెలుగులో అయితే విధాన రూపకల్పన సంఘం అని చెప్పేసి మనం ప్రొనౌన్సియేషన్ చేస్తాం కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఏంటి అంటే నీతి ఆయోగ్ ప్రజెంట్ ఏంటి, అప్డేట్ ఏంటి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు, సిఇఓస్ ఎవరు అనేది మనకు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఒక ప్రాథమిక అంశం, అది ఇంపార్టెంట్. సో నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే అశోక్ కుమార్ లాహిరి. ఎవరు అపాయింట్ అయ్యారంటే వైస్ చైర్మన్గా ప్రజెంట్ ఎవరు, అశోక్ కుమార్ లాహిరి. అశోక్ కుమార్ లాహిరి. దానితో పాటుగా ఫుల్ టైం మెంబర్స్ మనం ఇంకో విషయం డిస్కషన్ చేసుకోవాలి. నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యులు 5 ఉంటారు, తాత్కాలిక సభ్యులు 2 ఉంటారు. వీరితో పాటుగా నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో మెంబర్స్ కూడా ఉంటారు. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో మెంబర్గా 4 మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఆ మంత్రిత్వ శాఖలు హోం మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, హోం, రక్షణ, వ్యవసాయ, ఆర్థిక శాఖ. ఈ 4 మంత్రిత్వ శాఖలు ఆ మంత్రులు కూడా మనకు ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉంటారు కాబట్టి ఫుల్ టైం మెంబర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్లో వైస్ చైర్మన్తో పాటు ఫుల్ టైం మెంబర్స్ని అపాయింట్ చేశారు కాబట్టి మనకు ఆ వైస్ చైర్మన్స్ ఫుల్ టైం మెంబర్స్ ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ ఎవరంటే రాజీవ్ కుమార్ గౌబా లేదా రాజీవ్ గౌబా. సెకండ్ ఎవరు అంటే ప్రొఫెసర్ కేవి రాజు. థర్డ్ ఎవరంటే గోవర్ధన్ దాస్. ఫోర్త్ ఎవరు ఉన్నారంటే డాక్టర్ శ్రీనివాస్. ఫిఫ్త్ ఎవరు ఉన్నారు అంటే పర్సన్ అభయ్ కరణ్ దిక్కర్. ఇది ఇంపార్టెంట్. నీతి ఆయోగ్లో మనకు అప్డేట్ న్యూస్ ఏంటి ఇదే. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు, నూతన వైస్ చైర్మన్ ఎవరు అంటే అశోక్ కుమార్ లాహిరి. అతనితో పాటుగా ఫుల్ టైం మెంబర్స్ ఎవరు అంటే రాజీవ్ గౌబా. సెకండ్ ఎవరంటే ప్రొఫెసర్ కేవి రాజు. మూడవ వ్యక్తి ఎవరంటే గోవర్ధన్ దాస్. 4వ వ్యక్తి డాక్టర్ శ్రీనివాస్. 5వ వ్యక్తి ఎవరంటే అభయ్ కరణ్ దిక్కర్ అనే వ్యక్తి మనకు నీతి ఆయోగ్ ఫుల్ టైం మెంబర్స్లో ఉన్నారు. అదేవిధంగా సిఇఓస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో సిఇఓస్ ఎవరు ఉన్నారంటే సో నీతి ఆయోగ్ ప్రజెంట్ సిఇఓ ఎవరు అంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం. మనకు ప్రజెంట్ ఇంపార్టెంట్, పాస్ట్ ఇంపార్టెంట్. సో మనం ప్రీవియస్గా డిస్కషన్ చేసిన ఇప్పుడు ఈ డిస్కషన్ టాపిక్లో వైస్ చైర్మన్ ఎవరని చెప్పాను, అశోక్ కుమార్ లాహిరి. ఇతను నూతనంగా నియమించబడినటువంటి వైస్ చైర్మన్. సో ఇతను ఎవరి స్థానంలో నియమించబడ్డాడు, సుమన్ కే బేరి స్థానంలో నియమించబడ్డాడు. మరి నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది, 2015 జనవరి 1న ఏర్పడింది. మరి నీతి ఆయోగ్ ఫస్ట్ వైస్ చైర్మన్ ఎవరంటే అరవింద పనగారియా. ఆ అరవింద పనగారియా అనే ప్రజెంట్ 16th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా ఉన్నారు. దానితో పాటుగా నీతి ఆయోగ్ రెండవ వైస్ చైర్మన్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. మూడవ వైస్ చైర్మన్ ఎవరంటే సుమన్ కే బేరి. 4వ వ్యక్తి అంటే ప్రజెంట్ ఎవరు, అశోక్ కుమార్ లాహిరి. ఇది వైస్ చైర్మన్ సంబంధించినటువంటి అంశము. దానితో పాటుగా వీళ్ళు ఫుల్ టైం మెంబర్స్.
సో ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేసుకోవాలి, సిఇఓస్ గురించి డిస్కషన్ చేసుకోవాలి. ఎందుకు వీళ్ళ గురించి డిస్కస్ చేసుకోవాలి అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్స్ని మరియు సిఇఓస్ గురించి ఎగ్జామ్స్లో చాలాసార్లు రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్స్ కాబట్టి వాళ్ళ నేమ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో ప్రజెంట్ నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు అంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం. కానీ మన ఇంతకు ముందు ఉన్నటువంటి సిఇఓస్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో నీతి ఆయోగ్ కి ఫస్ట్ సిఇఓ ఎవరు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అంటే సింధుశ్రీ కుల్లర్. రెండవ వ్యక్తి అమితాబ్ కాంత్. మూడవ వ్యక్తి పరమేశ్వరన్ అయ్యర్. సో ప్రస్తుత నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు, బివిఆర్ సుబ్రహ్మణ్యం. కాబట్టి మనకు ప్రీవియస్ ఇంపార్టెంట్. సో నీతి ఆయోగ్ ఫస్ట్ సిఇఓ సింధుశ్రీ కుల్లర్, సెకండ్ సిఇఓ అమితాబ్ కాంత్, థర్డ్ సిఇఓ పరమేశ్వరన్ అయ్యర్. సో ప్రజెంట్ ఎవరు, బివిఆర్ సుబ్రహ్మణ్యం. సో ఈ నేమ్స్ అనేవి మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. దీంతో పాటుగా వైస్ చైర్మన్స్ ఎవరు ఇంపార్టెంట్. సో వైస్ చైర్మన్ అయితే ఫస్ట్ ఎవరని చెప్పాను, అరవింద్ పనగారియా. సెకండ్ వైస్ చైర్మన్ ఎవరంటే రాజీవ్ కుమార్. థర్డ్ ఎవరు, సుమన్ కే బేరి. ప్రజెంట్ ఎవరు, అశోక్ కుమార్ లాహిరి. ఈ ఫుల్ టైం మెంబర్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చెప్పినట్టుగా నీతి ఆయోగ్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే 4 మంత్రిత్వ శాఖలు అని చెప్పా. అందులో హోమ్ మినిస్ట్రీ అమిత్ షా, డిఫెన్స్ మినిస్ట్రీ రక్షణ శాఖ మంత్రి ఎవరు అంటే రాజ్నాథ్ సింగ్, ఫైనాన్స్ మినిస్ట్రీ నిర్మలా సీతారామన్, వారితో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్. వీరు 4 ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. సో ఈ విధంగా మనకు నీతి ఆయోగ్ స్ట్రక్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నీతి ఆయోగ్ బేసిక్ పైన కూడా మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ పైన కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందులో ప్రధానంగా నీతి ఆయోగ్ ప్రస్తుత సిఇఓ ఎవరు అంటే నూతనంగా వైస్ చైర్మన్ ఎవరు అంటే అశోక్ కుమార్ లాహిరి. ఈ ఫుల్ టైం మెంబర్స్ రాజీవ్ గౌబా కానీ, కేవీ రాజు కానీ, గోవర్ధన్ దాస్ కానీ, శ్రీనివాస్ కానీ, అభయ్ కరణ్ దికర్ కానీ. ఈ నేమ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మరి ఇంతకుముందు కూడా ఉండే. సో మనం ఇంతకుముందు ఎవరు పాస్ట్లో ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఎవరు, సుమన్ బేరి అని చెప్పాం కదా. సో సుమన్ బేరి ఉన్నప్పుడు మనకు ఫుల్ టైం మెంబర్స్గా 4 ఉండేవాళ్ళు. అందులో వికే సారస్వత్, వికే పాల్, అరవింద్ వీర్మణి, మనోజ్ పాండా అని 4 వ్యక్తులు ఫుల్ టైం మెంబర్స్గా ఉండేవాళ్ళు. ఆ టీం అంతా కూడా తొలగించి నూతన టీం ఏర్పరిచారు. అశోక్ కుమార్ లాహిరి వైస్ చైర్మన్గా, మిగతా 5 ఫుల్ టైం మెంబర్స్గా ఉండడం జరిగింది. ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. సిఇఓస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ సిఇఓ అయితే బివిఆర్ సుబ్రహ్మణ్యం. దీనితో పాటుగా మనం చెప్పుకున్నట్టు నీతి ఆయోగ్ అనేది కొన్ని అఫీషియల్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. సో రీసెంట్గా నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి ఇండెక్స్ ఏంటి అంటే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్, ఆర్థిక ఆరోగ్య సూచి అనేది అఫీషియల్గా రిలీజ్ చేసింది. అందులో ప్రధానంగా ఏం చెప్పారు అంటే ఆర్థిక ఆరోగ్య సూచి అంటే ఏ రాష్ట్రం అయితే ఎక్కువ అప్పులు లేకుండా వెల్ఫేర్ చేస్తూ మంచి ఎకనామికల్ పొజిషన్లో ఉందో అలాంటి వాటికి స్టేట్స్కి ర్యాంక్స్ ఇచ్చింది నీతి ఆయోగ్. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2026లో ఫస్ట్ ర్యాంక్ ఏంటి అంటే ఫస్ట్ ర్యాంక్ ఒడిషా, సెకండ్ గోవా. ఫస్ట్ ర్యాంక్ ఒడిషా, సెకండ్ ర్యాంక్ గోవాకి వచ్చింది. థర్డ్ ర్యాంక్ జార్ఖండ్. ఇందులో మరి తెలంగాణ నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో తెలంగాణ ర్యాంక్ ఎంత అంటే 7th ర్యాంక్. స్కోర్ ఎంత అంటే 44.3/100. ఇది మీకు ప్రీవియస్లో అప్డేట్లో ఉన్నటువంటి ఇది కూడా ఒక టాపికే. నీతి ఆయోగ్ గురించి వచ్చింది కాబట్టి సందర్భం నీతి ఆయోగ్ రిలీజ్ చేసేటువంటి ఒక ఇండెక్స్ గురించి మనం నేర్చుకోవాలి. నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రీసెంట్గా రిలీజ్ చేసింది. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2026, దీనిని ఆర్థిక ఆరోగ్య సూచి అంటారు. ఇందులో ఫస్ట్ ర్యాంక్ ఏంటి అంటే ఒడిషా స్టేట్ ఉంది. సెకండ్ పొజిషన్లో గోవా. థర్డ్ ఏంటి అంటే జార్ఖండ్. తెలంగాణ ఎన్నో ర్యాంక్ ఉంది అంటే 7th ర్యాంక్. తెలంగాణ 7th ర్యాంక్ విత్ స్కోర్ ఇంపార్టెంట్ 44.3/100. 44.3/100గా మనకు తెలంగాణ 7th ర్యాంక్లో ఉంది ఫిజికల్ హెల్త్ ఇండెక్స్.
దీనిని అఫీషియల్గా నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దానితో పాటు కరెంట్ అప్డేట్లో ఉన్నటువంటి ఈ వైస్ చైర్మన్ ఫుల్ టైం మెంబర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మన కంటెంట్ కొంచెం డెప్త్గా ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. సో రీసెంట్గా ఒక మనకు అనౌన్స్మెంట్ వస్తుంది, ఏంటి అంటే ప్రతి నెలకు ఒక నోటిఫికేషన్ అనే కాన్సెప్ట్లో వస్తుంది కాబట్టి మనం అది గుర్తుపెట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఎవరైతే లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు కొత్త వాళ్ళు స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ ప్రిపరేషన్ని కొంచెం స్పీడప్ చేయండి. సో అందరితో పాటు మీరు పోటీ పడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఇంకా స్పీడ్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. మనం ఎంత చదివామన్నది కాదు, ఎంత క్వాలిటీగా చదివామన్నది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మంచి చదివే ప్రయత్నం చేయండి. మనకు నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడే వస్తాయి మనకు నెక్స్ట్ మంత్లోనే 2 monthsలో నేను చెప్పలేము, కానీ ఖచ్చితంగా 2026 ఆగస్టు వరకు భారీ మొత్తంలో నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం రెగ్యులర్గా చదవాలి. చదివిన వాటిని అప్డేట్ చేస్తూ మనం నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయాలి. అలా చదివినప్పుడు మాత్రమే మనము ఎక్కువ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి నోట్స్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి, వాటిని రివిజన్ చేయండి. ప్రీవియస్ అంటే పాత వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీ ప్రిపరేషన్ని సీరియస్గా కంటిన్యూ చేయండి. సో ఇది నేను ఇచ్చేటువంటి మీకు ఒక అడ్వైస్. సో ఈ విధంగా మన క్లాస్ ఏదైతే ఉందో మన క్లాస్ మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.